నెక్స్ట్ బ్రేకింగ్ ఏపీ నుంచి సోషల్ మీడియా పోస్టింగ్ కేసుల్లో విధించే రిమాండ్లపై జడ్జిలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించాలని సూచించింది. వాటిని ఉల్లంఘిస్తే శాఖాపరమైన విచారణ, కోర్టు ధిక్కరణ చర్యలుంటాయని హెచ్చరించింది. ఇంతకీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమిటి? సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు సూచించింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని పట్టించుకోకుండా మెజిస్ట్రేట్లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఏపీ హైకోర్టు గుర్తు చేసింది. అయితే పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్లను అన్ని కోణాల్లో పరిశీలించాలని స్పష్టం చేసింది. రిమాండ్కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా అనేది క్షుణ్ణంగా చూడాలని పేర్కొంది. 3 నుంచి 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఇలాంటి కేసుల్లో ముందుగా విచారణ చేశాకే మెజిస్ట్రేట్లు నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు సూచించింది. ప్రాథమిక విచారణకు ముందు సంబంధిత డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలని, 14 రోజుల్లో విచారణ ముగించాలని ఆదేశించింది. నిందితులు సదరు నేరాలను మళ్లీ చేశారా, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా, ఆధారాలను తారుమారు చేయగలరా, కస్టోడియల్ విచారణ అవసరమా అనే అంశాలపై మెజిస్ట్రేట్లు సంతృప్తి చెందిన తర్వాతే రిమాండ్ విధింపుపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సర్క్యులర్లో సూచనలను మెజిస్ట్రేట్లు తప్పకుండా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే శాఖాపరమైన విచారణ ఎదుర్కోవడమే కాకుండా కోర్టు ధిక్కరణ కింద చర్యలకు బాధ్యులవుతారని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.